ఆల్, వెల్కమ్ టు మై నెక్స్ట్ మినీ వ్లాగ్. సో ఫైనలీ మనమైతే ఎరవైకుళం నేషనల్ పార్క్కి వచ్చేసాం. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి అండ్ బస్ జర్నీ అయితే చేయాలి. ఒక 2 కిలోమీటర్స్ వరకు బస్సులో వెళ్ళాలి ఆ పైకి. అండ్ అక్కడి నుంచి మనం బై వాక్ 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో టోటల్ 4 కిలోమీటర్స్. అండ్ నేను ఈ వ్యూస్ అయితే బస్ నుంచి కవర్ చేశాను. అండ్ చూడండి ఎంత బాగున్నాయో ఆ కొండల్లో మబ్బులు తాకి. అండ్ అవైతే ఫ్లోలో వెళ్తూనే ఉంది, ఎంత క్లియర్గా తెలుస్తుందో అసలు. సో మనమైతే బస్సులో వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించింది, ఎందుకంటే చాలా హైట్లో వెళ్తున్నాం మనం. అండ్ ఈ రోడ్ కూడా ఎంత చిన్నగా ఉందో అండ్ అంత పైన కొండల్లో మనం వెళ్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ మీరు చూడొచ్చు ఎంత క్లీన్గా ఉందో, మబ్బులు ఎంత దగ్గరగా ఉన్నాయో. ఇప్పుడు చూస్తే ఎంత దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ అనేది మనం చూడొచ్చు. ఆ బస్సులో వెళ్తున్న వేలో మనకి వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది. చూడండి ఎంత క్లియర్గా ఉందో, ఎంత దగ్గర నుంచి, ఎంత హైట్ నుంచి వస్తుందో వాటర్. ఈ వాటర్ ఫాల్ చూస్తే మనకి బాహుబలి 1 తమన్నా అండ్ ప్రభాస్ ఏం గుర్తొచ్చిండాలి. సో ఇప్పుడైతే మనం బస్ దిగిపోయాం. దిగి ఇక్కడ నుంచి మనం 2 కిలోమీటర్ పైకి నడవాలి. నడుస్తూ ఆ వ్యూస్ అనేది ఎంజాయ్ చేయాలి. సో మేమైతే క్లిక్స్ తీసుకుంటూ నడుస్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేసాం. నేనేమో వీడియోస్ తీసుకుంటూ ఉంటే మా హస్బెండ్ అయితే మా బాబుని ఎత్తుకుంటూ మొత్తం ఆ వాక్వే అంతా అతను వాడిని ఎత్తుకొని నడిచాడు. అండ్ చాలామంది వెహికల్స్ మీదే వచ్చారు, వాళ్ళ ఓన్ వెహికల్స్ తెచ్చుకున్నారు. అండ్ ఎలా అయితే ఉంది, అక్కడ కూడా మనకి సపరేట్ వెహికల్స్ అనేవి ఉంటాయి. ఒక పెద్ద ఫ్యామిలీ లాగా వచ్చినా కూడా మనం ఆ వెహికల్స్ని బుక్ చేసుకొని ఆ 2 కిలోమీటర్ కూడా పైకి వెళ్ళొచ్చు వ్యూస్ చూడడానికి. మేమైతే త్రూ వాక్ వెళ్ళాము అండ్ అదే చాలా ఎంజాయ్ చేసాం మేము. వ్యూస్ చూసుకుంటూ నేను కూడా ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఫ్రంట్ కెమెరా నడుచుకుంటా చూపిస్తున్నాను మీకు. సో చూడండి అసలు ఆ మబ్బులు ఎంత బాగా వెళ్తున్నాయో, అంత ఫ్లో అండ్ ఆ వాటర్ ఫాల్. మనం ఇందాక కింద చూసిన వాటర్ ఫాల్ అనమాట, ఇది పైనుంచి వస్తుంది. చూడండి అది అసలు ఎంత క్లియర్గా మూవ్ అవుతున్నాయో క్లౌడ్స్ అయితే. అండ్ వాటర్ అయితే అలా ఫ్లో అవుతూనే ఉంది. మేము వెళ్ళినప్పటికీ వర్షం అనేది పడుతుంది, చినుకులు అయితే పడుతున్నాయి, కానీ అంత హెవీ రైన్ అయితే లేదు. సో మాకైతే అలౌ చేశారనమాట పైకి వెళ్ళడానికి. ఇంకా మేమైతే హాఫ్వే వెళ్ళాము అండ్ అక్కడి నుంచి మేము ఇంకా నడవలేకపోయాము. సో అక్కడ వాటర్ ఫాల్ ఉంటే అక్కడే క్లిక్స్ తీసుకొని ఎంజాయ్ చేసాము. అండ్ చూడండి వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉందో. అండ్ మా వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు ఆ వాటర్తో ఆడుకుంటూ. నేనైతే చాలా ట్రై చేశాను మరి వ్యూస్ అన్ని కవర్ చేయడానికి. నాకు తెలీదు మరి మీకు ఎంతవరకు నచ్చింది నా వ్యూస్ అనేవి. అండ్ ఇవైతే నాకు బెస్ట్ మెమరీస్. మా వాడు పుట్టాక మేము ఫస్ట్ ట్రావెల్ అనమాట చేసాం వాడితో పాటు. అండ్ మేము వెళ్ళే రూట్లో ఇంకా వర్షం ఎక్కువైపోయింది. అండ్ మేమైతే కిందకు వచ్చేస్తున్నాం, వర్షం ఎక్కువైంది చాలా. సో మాతోని లాస్ట్ బస్ అనమాట, ఇంకా ఎవరిని అలౌ చేయలేదు. అండ్ పార్క్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో అంతే ఫ్రెండ్స్, ఇది నా మున్నార్ టూర్. మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, బాయ్.